డిప్యూటీ సీఎం అయితే మాత్రం చూసి చూడనట్టు వదిలేయాలి కానీ సముద్రంలోకి వెళ్ళిపోవడమే. పిఠాపురం ఎమ్మెల్యే అయితే మాత్రం ఆ నియోజకవర్గానికి కాస్త దూరంలో ఉన్న కాకినాడ పోర్టులో అక్రమాలు జరిగితే ఎగేసుకుంటూ వెళ్ళిపోవడమేనా? ఏ ప్రభుత్వం అయినా సరే అక్రమాలు మామూలే. ఎందుకంటే అక్కడ కాకినాడ పోర్టు వేదికగా అక్రమాలకు పాల్పడుతున్నది పెద్ద పెద్ద డాన్లు. మరి బియ్యం దొంగలు రాష్ట్ర ప్రజలు పొట్టగొడుతుంటే చూసి చూడనట్టు వదిలేయాలంతే. ఇంతేనా? ఇలాగే అనుకోవాలా? పవన్ కళ్యాణ్కి మిగతా రాజకీయ నాయకులకి స్పష్టమైన తేడా ఉంది. సినిమాల్లో మాత్రమే పవన్ కళ్యాణ్ని పవర్ఫుల్గా చూస్తామనుకుంటే కుదరదు. ఆయన నిజ జీవితంలో కూడా అలాగే ఉంటారు. రాజకీయాల్లో మరింత పవర్ఫుల్గా ఉంటారు కూడా. లేకపోతే సముద్రంలోకి వెళ్ళిపోవడం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే అని తెలిసి పవన్ కళ్యాణ్ అంత ధైర్యంగా ఎలా వెళ్ళిపోయారు? సీజ్ ద షిప్ అని అనడమే కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా వస్తే తానే చూసుకుంటారని చెప్పడం పవన్ కళ్యాణ్కి మాత్రమే చెల్లుతుంది. అసలేంటి కదా? కాకినాడ పోర్టు వేదికగా బియ్యం ఎగుమతులు కొత్తమీ కాదు. కాకపోతే పేదల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్లు వేల కోట్లు వెచ్చించి సమకూర్చుతున్న బియ్యం అది. దానికి మసిపూసి మారేడుకాయ చేసి కాకినాడ పోర్టు వేదికగా అక్రమ ఎగుమతులకు పాల్పడుతున్నారు. వైసీపీకి ఇదే ప్రధాన ఆదాయ వనరు అని, దీని వెనక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడని చాలా కాలం ఆరోపణలున్నాయి. మేము అధికారంలోకి వస్తే అన్ని అరాచకాల్ని బయటపెడతాం అని ఎన్నికల ప్రచారం సందర్భంగా వారాహి యాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అలాగే వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోవడానికి కూడా ఈ బియ్యం అక్రమ ఎగుమతులు ఓ కారణంగా చెబుతారు. అలాంటప్పుడు ఆ అక్రమాల్ని కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలా వద్దా? కూటమి అధికారంలోకి వచ్చిన రోజులు నెలలు గడుస్తున్నా చర్యలు లేవు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఎన్నిసార్లు తనిఖీలు నిర్వహించినా దోషులపై చర్యలు ఉండడం లేదు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. సముద్రంలోకి వెళ్లారు. అధికారులను వెంటేసుకుని విషయాన్ని ఆరా తీశారు. జరుగుతున్న ఘోరాల్ని బహిర్గతం చేశారు. అధికారుల అలసత్వాన్ని నిలదీశారు. దాంతో దేశవ్యాప్తంగా సీజ్ ద షిప్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. మొత్తం దేశమంతా కాకినాడ పోర్టు వేదికగా జరుగుతున్న అక్రమాల గురించి చర్చించుకుంటుంది. ఇది ఓ రకంగా కూటమి ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ఫ్రీ పబ్లిసిటీ వచ్చినట్లే భావించాలి. కానీ టీడీపీకి చెందిన కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ చిత్రంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్స్ మొదలుపెట్టాయి. చూస్తుంటే ఆ హ్యాండిల్స్కి వైసీపీ నుంచి పేమెంట్ అందుతున్నట్లుంది. లేకపోతే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిన పవన్ కళ్యాణ్ తన ప్రాణాల పణంగా పెట్టి పనిచేస్తున్నారన్న విజ్ఞత లేకుండా ఈ హ్యాండిల్స్ ఎలా వ్యవహరిస్తాయి? ఇంతకీ దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా బ్లాక్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.